వెంకటేష్ వాస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈవేళ మనం బ్లూమ్ఫీల్డ్ వాసుదేవ ఎన్క్లేవ్కి రావడం జరిగిందనమాట. విల్లాకి ఇక్కడ వాస్తు ప్రకారంగా మార్పులు చేయడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ మేజర్ మిస్టేక్లు ఏమి ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేసుకోవాలి అనే దానికోసం ఎక్స్ప్లెయిన్ చేయడానికి రావడం జరిగిందనమాట. ఇది వెస్ట్ ఫేసింగ్ విల్లా. ఈ వెస్ట్ ఫేసింగ్ విల్లాకి మీరు చూస్తే కనుక ఇక్కడ మనకి లుక్ పర్పస్ ఇలా టైప్ ఇచ్చారు. దీనివల్ల ఏమవుతుందంటే వెస్ట్ వాయువ్యం వెస్ట్ వాయువ్యం బరువు పడిపోయి వెస్ట్ నైరుతిలో మనకి ఖాళీ అయిపోతుంది అనమాట. ఈ ఖాళీ అయిపోవడం వల్ల కొంచెం జెంట్స్కి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నమాట. అలాగే మనం గమనిస్తే కనుక ఇది సౌత్ డైరెక్షన్ అవుతున్నాం అనమాట. అలాగే ఇలా సౌత్లో మనం చూస్తే కనుక సెట్ బ్యాక్ బాగానే ఉంది, రైట్. ఇలాగా కార్నర్ వరకు వెళ్ళి దీన్ని మనం సౌత్ ఈస్ట్ కార్నర్ అంటాం అనమాట. ఈ సౌత్ ఈస్ట్ కార్నర్లో మేజర్ మిస్టేక్ ఏంటంటే సౌత్ ఈస్ట్ కార్నర్లో సౌత్ వాల్ని అండ్ ఈస్ట్ వాల్ని బేస్ చేసుకొని ఇక్కడ ఇలాగా ఒక వాష్రూమ్ ఇవ్వడం జరిగిందనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ చూడొచ్చు సౌత్ వాల్ అండ్ ఈస్ట్ వాల్ని బేస్ చేసుకొని ఇక్కడ ఒక మెయిడ్ రూమ్ అండ్ వాష్రూమ్ కంబైన్ చేస్తారనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి ఆగ్నేయం. సో మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఇలాగా సౌత్ ఈస్ట్ని సౌత్ వాల్కి మరియు ఈస్ట్ వాల్కి ఆనుకొని ఆగ్నేయంలో ఒక రూమ్ రావడం జరిగింది. దీన్ని మనం ఆగ్నేయ మూత అంటాము. దీనివల్ల జెంట్స్కి భారీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో ఇటువంటి మిస్టేక్ ఎవరు చేసుకోవద్దు. ఒకవేళ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అయి ఉంటే కనుక ఈ రూమ్ తీసేసి ఈస్ట్ వాల్కి సౌత్ వాల్కి టచ్ అవ్వకుండా ఇంటి పార్లో బేస్ చేసుకొని వేయాల్సిన అవసరం ఉందన్నమాట. సో దీన్ని మీరు అందరూ గమనించగలరు. అలాగే అబ్జర్వ్ చేస్తే కనుక మనం ఈస్ట్లో ఉన్నాం అనమాట. ఇప్పుడు ఈస్ట్లో ఈ పర్గోల మేబీ ఒక డిజైన్ పర్పస్ లేకపోతే సిట్టింగ్ ఏరియా కోసమో ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఈ పర్గోల అనేది ఈస్ట్లో బరువు పడిపోతుంది అనమాట. నార్త్ ఈస్ట్ ఇక్కడ ఇలా ఓపెన్ అయిపోతుంది, నార్త్ ఈస్ట్లో ఇలా ఖాళీ అయిపోతుంది. దీన్ని మనం నార్త్ ఈస్ట్ కటింగ్ అంటాం. మనం ఏమంటాము, నార్త్ ఈస్ట్ కటింగ్ అంటాం. ఎందుకంటే ఒక ఇంటికి ఈస్ట్లో అనుకుని ఒక పర్గోలా వచ్చి దానికి సపోర్టెడ్గా పోల్స్ వచ్చినప్పుడు మనకి ఈస్ట్ భాగం పెరిగిందని చెప్తాము. సో ఈశాన్యం కటింగ్ అయిపోద్ది అనమాట. దీని ఎఫెక్టు ఫైనాన్షియల్గాను అండ్ లేడీస్కి హెల్త్ పరంగాను వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయన్నమాట. సో దీన్ని మీరు అందరూ గమనించగలరు. సో ఇటువంటి మిస్టేక్ ఎవరన్నా చేసి ఒకవేళ ఇటువంటి ప్రాబ్లమ్స్, నేమ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే కనుక సో ఈ పర్గోల అనేది తీసేయడం మంచిదన్నమాట, రైట్. దీన్ని మీరు అందరూ గమనించగలరు. దీన్ని మనం తూర్పు అండ్ ఈశాన్య దోషం అంటాము. తూర్పు దోషం ఎందుకంటామంటే తూర్పు ఉంది కాబట్టి, మరి ఈశాన్య దోషం ఎందుకంటామంటే తూర్పులో బరువు పడడమే కాకుండా తూర్పు ఎక్స్టెన్షన్ అయిన బిల్డింగ్ అవుతుంది, తద్వారా ఈశాన్యం కటింగ్ అయిపోయిన బిల్డింగ్ అవుతుంది. దీని ఎఫెక్టు లేడీస్కి కొంచెం ఎఫెక్ట్ అయిపోతుంటాయి అన్నమాట. సో దీన్ని మీరు అందరూ గమనించగలరు. అలాగే నార్త్లో చూస్తే చాలా కుబేర స్థానంగా ఉంది, రైట్. ఇది కూడా చాలా మంచిదన్నమాట. అలాగే ఇంట్లో మనం గమనిస్తే కనుక నార్త్ ఈస్ట్లో ఇక్కడ డైనింగ్ హాల్ మంచిది. అలాగే నార్త్ ఈస్ట్లో వచ్చింది, ఇది కూడా చాలా చాలా మంచిది. సౌత్ ఈస్ట్లో అకార్డింగ్ టు వాస్తు ప్రకారంగా కిచెన్ వచ్చిందనమాట, చాలా మంచిది. ఇక్కడ డ్రై కిచెన్ వెట్ కిచెన్ ఇవ్వడం జరిగింది. సో ఇది వెట్ కిచెన్ ఒకటి, డ్రై కిచెన్ ఒకటి ఇవ్వడం జరిగింది. సౌత్లో ఇక్కడ డోర్ ఇచ్చారు. సౌత్లో డోర్ ఇచ్చినప్పుడు డెఫినెట్గా నార్త్లో కూడా డోర్ ఇవ్వాలి, ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సో అలాగే మీరు గమనిస్తే ఇక్కడ ఎలా వస్తే కనుక ఏ విల్లాకైనా, ఏ డూప్లెక్స్ అయినా, ట్రిప్లెక్స్ అయినా సౌత్ సెంటర్లో మెట్లు లిఫ్ట్ ఉండాలి. ఇక్కడ అకార్డింగ్ టు వాస్తు ప్రకారంగానే మెట్లు లిఫ్ట్ సౌత్లోనే ఉన్నాయన్నమాట, రైట్. సో అలాగే మనం గమనిస్తే కనుక లివింగ్ ఏరియాలో వెస్ట్ వాయువులు ఇదంతా ఖాళీగానే ఉంది. ఇది కూడా వాస్తవంగా చాలా మంచిది. ఎంట్రీ కూడా వెస్ట్ వాయువులో ఒక ఎంట్రీ ఉందన్నమాట. సో ఇది చాలా చాలా మంచిది. సో దీన్ని మనం వెస్ట్ ఫేసింగ్ విల్లా అంటాం అనమాట, వెస్ట్ వాయువులో ఎంట్రీ ఉండడం వల్ల. అలాగే టీవీ యూనిట్ వచ్చి సౌత్ వాల్కి ఇచ్చారు, రైట్. ఇది సెకండ్ ఆప్షన్ అయినప్పటికీ కూడా పర్వాలేదు, ఇబ్బంది అయితే లేదు. అలాగే మనం గమనిస్తే కనుక ఇక్కడ కామన్ పౌడర్ రూమ్ ఇచ్చారు సౌత్లో.
పర్వాలేదు, మంచిది. అలాగే ఇక్కడ గెస్ట్ బెడ్రూమ్ ఆర్ మాస్టర్ బెడ్రూమ్ సౌత్ వెస్ట్లో ఇచ్చారనమాట. ఇది కరెక్టే. సౌత్ వెస్ట్లో ఇలా బెడ్రూమ్ ఇచ్చినప్పుడు వెస్ట్లో కబోర్డ్స్ ఇచ్చారు. అకార్డింగ్ టు వాస్తు ఇది వెస్ట్లో కొంచెం మంచిది అనమాట. అలాగే విండో వెస్ట్ వాయువులో ఒక విండో ఇచ్చారు. అలాగే సౌత్ ఈస్ట్లో ఒక విండో ఇచ్చారు. ఇది కూడా కరెక్టే. అలాగే ఆగ్నేయంలో ఒక వాష్రూమ్, ఇది కూడా కరెక్టే. వాస్తవానికి ఇబ్బంది అయితే లేదు. అలాగే బెడ్రూమ్లో సౌత్ ఈస్ట్ని బేస్ చేసుకొని ఇక్కడ ఇచ్చారనమాట. సో ఇక్కడ మనకి ఇది వాస్తవంగా కరెక్ట్గానే ఉంది. అలాగే మనం గమనిస్తే కనుక ఇక్కడ ఉత్తరంలో మనకి పూజా రూమ్ ఇచ్చారనమాట. ఉత్తరం పూజా రూమ్ ఇచ్చారు. అది ఈస్ట్ని బేస్ చేసుకొని, ఈస్ట్లో బేస్ చేసుకొని ఉందన్నమాట. గమనిస్తే కనుక అర్థమవుతుంది. ఈస్ట్లో ఇలాగా కబోర్డ్స్ దేవుడి పటాలు పెట్టడానికి ఇలా ఈ విధంగా ఇవ్వచ్చు అనమాట. సో మీరు గమనిస్తే తెలుస్తుంది. సౌత్ డోరు ఇక్కడ సౌత్లో వచ్చింది. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు కూడా ఏ డోర్లో అయినా సరే మెట్లు వాస్తుపరంగా డోర్లో పడకూడదు. కానీ ఇక్కడ పూజా రూమ్కి డోర్ ఎదుగుంటే స్టేర్ కేస్ రావడం జరిగింది. దీన్ని మనం మెట్లు పొరపాటు కూడా డోర్లో పడకూడదు. సో ఈ డోర్లో ఇక్కడ మెట్లు పడి దీని తగ్గ రెమెడీ ఇప్పుడు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట. సో మీరు గమనిస్తే తెలుస్తుంది అనమాట. అలాగా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తే కనుక ఈ స్టైర్ కేస్ వచ్చి మనకి క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంది. సో క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఈ స్టైర్ కేస్లో మనం ఎక్కి పైకి వెళ్ళడం జరుగుతుంది. ఇది వాస్తవంగా కూడా చాలా కరెక్ట్ అనమాట. అలాగే పైకి వచ్చి చూస్తే కనుక ఈ సెంటర్ పార్ట్లో బ్రహ్మస్థానంలో మనకి ఇలాగా ఖాళీ ఉందన్నమాట. ఈస్ట్లో ఇలాగా టీవీ యూనిట్ ఇచ్చారు. ఇది వాస్తవంగా మంచిది. అలాగే మీరు గమనిస్తే కనుక సౌత్ వెస్ట్లో కార్నర్లో ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్లో సౌత్ వెస్ట్లో మాస్టర్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది. రైట్, మాస్టర్ బెడ్రూమ్ ఎలా ఉందో చూద్దాము. మాస్టర్ బెడ్రూమ్లో డోర్ వచ్చి మనకి ఈస్ట్ పార్ట్లో ఉంది. రైట్, కరెక్ట్. ఈశాన్య భాగంలో ఉంది, కరెక్ట్ ఉంది. అలాగే ఇక్కడ బెడ్ వచ్చి సౌత్కి వేస్తున్నారు. దట్ ఈస్ నెంబర్ 1. అలాగే మాస్టర్ బెడ్రూమ్లో సౌత్ ఈస్ట్ ఆఫ్ సౌత్లో దక్షిణాగ్నేయంలో ఒక విండో ఇచ్చారు. అలాగే మాస్టర్ బెడ్రూమ్లో పడమర వాయువులో ఒక విండో ఇచ్చారు. పడమరలో ఒక విండో ఇచ్చారనమాట. పడమర నైరుతి, దక్షిణ నైరుతి రెండింటిని కలిపి ఇక్కడ వార్డ్రోబ్స్ ఇవ్వడం జరిగిందనమాట. సో వార్డ్రోబ్స్ ఈ విధంగా ఇవ్వడం జరిగింది. సో మీరు గమనిస్తే తెలుస్తుంది అనమాట. వార్డ్రోబ్స్ ఇవ్వాలనుకుంటే ఈ విధంగా ఇవ్వచ్చు. ఈ బెడ్రూమ్ సైజ్ వచ్చి నియర్లీ బెడ్రూమ్ సైజ్ వచ్చి 19 feet, నియర్లీ 20 feet ఉండటం వల్ల ఇక్కడ వీళ్ళు కబోర్డ్స్ సౌత్లోని అండ్ ఇక్కడ చిన్న పాత్ వేసుకొని రైట్ సైడ్లో కూడా కబోర్డ్స్ ఇవ్వడం జరిగిందనమాట. మీరు చూస్తే అర్థమవుతుందన్నమాట కబోర్డ్స్. రైట్. సో మాస్టర్ బెడ్రూమ్ అకార్డింగ్ టు వాస్తు బాగానే ఉంది. టీవీ యూనిట్ నార్త్లో ఇచ్చారు. రైట్, ఇట్ ఈస్ ఆల్సో కరెక్ట్ ఇన్ ది సెకండ్ ఆప్షన్. అలాగే ఈ మాస్టర్ బెడ్రూమ్కి నార్త్ ఈస్ట్లో ఇక్కడ ఒక విండో ఇచ్చారు. చాలా మంచిది వాస్తుపరంగా. అలాగే వాష్రూమ్ నార్త్ వెస్ట్లో ఇచ్చారు. ఈ నార్త్ వెస్ట్లో ఇచ్చిన వాష్రూమ్కి కమోట్ వచ్చి నార్త్ డైరెక్షన్లో పెట్టారు. ఇది ఆల్సో వాస్తవంగా చాలా మంచిది. ఇక్కడ వాష్రూమ్లో కూడా మంచి వెంటిలేషన్ వచ్చే విధంగా విండో ఇవ్వడం జరిగింది వాస్తు ప్రకారంగా. ఇది కూడా మంచిదే. రైట్. సో మనం గమనిస్తే కనుక సౌత్ ఈస్ట్లో ఒక బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది. ఈ సౌత్ ఈస్ట్లో మనకి చిల్డ్రన్స్, ఇక్కడ వెస్ట్లో కబోర్డ్స్ ఇచ్చారు. వాస్తుపరంగా మంచిది. అలాగే ఇక్కడ నార్త్ వెస్ట్లో కమోట్ ఇచ్చారు. ఇది కూడా వాస్తవంగా మంచిదే సెకండ్ ఆప్షన్లో. అలాగే నార్త్ ఈస్ట్లో ఇక్కడ ఒక బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది. రైట్. సో ఎంట్రీ వచ్చి పడమర వాయువులు ఇచ్చారు. వాస్తవంగా మంచిది. అలాగే నార్త్లో ఒక విండో ఇచ్చారు. నార్త్ ఈస్ట్ ఆఫ్ ఈస్ట్లో ఒక విండో ఇచ్చారు. అలాగే ఈస్ట్లో ఒక విండో ఇచ్చారు. అలాగే ఈ బెడ్రూమ్కి కబోర్డ్స్ వచ్చి మనకి వెస్ట్లో ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ వాష్రూమ్ వచ్చి సౌత్ ఈస్ట్లో ఇవ్వడం జరిగింది. జనరల్గా ఈస్ట్ భాగంలో వాష్రూమ్ రాకుండా ఉంటే మంచిది. కానీ బెడ్రూమ్లో సౌత్ ఈస్ట్లో కాబట్టి అది సెకండ్ ఆప్షన్లోకి వెళ్తుంది. వాస్తు బలం కొంచెం తగ్గే అవకాశాలు ఉంటాయన్నమాట. సో మీరు గమనిస్తే అర్థమవుతుంది. అలాగే మనం ఏ ఇంటికైనా సరే నార్త్లో కుబేర్ స్థానం చాలా చాలా మంచిది అంటాం. అలాగే ఫస్ట్ ఫ్లోర్లో బాల్కనీ కూడా ఇలాగా ఉంటే చాలా చాలా మంచిది అంటాం అనమాట. సో నార్త్లో బాల్కనీ రావడం జరిగింది. మీరు చూస్తే గమనిస్తే అర్థమవుతుంది. అలాగే ఇక్కడ జరిగిన చిన్న మిస్టేక్ ఏంటంటే కారిడార్ వచ్చి నార్త్లో బాగానే పెంచారు. కానీ ఈ పైన ఏర్పాటు చేసిన ఈ పోర్టుకో ఈ డూమ్ అనేది అప్ టు నార్త్ ఈస్ట్ వరకు ఉంటే బాగుండేది. కానీ ఏంటంటే నార్త్ ఈస్ట్లోనేమో ఓపెన్ అయిపోయి ఇది రిమైనింగ్ పార్ట్లో ఇలాగా రావడం జరిగింది. దీనివల్ల మనకి దీన్ని కూడా మనం
ఈశాన్యం కటింగ్ అయిందని చెప్తాం అనమాట. సో ఈశాన్య దోషం అనేది ఎప్పుడైనా కొంచెం లేడీస్ మీద పడే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో దీన్ని మీరు గమనిస్తే అర్థమవుతుంది. సో ఇక్కడ రెమెడీగా ఎలా నార్త్ ఈస్ట్ అనేది సెట్ చేసుకోవాలనేది మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే మనం టెర్రస్ మీదకి వెళ్ళి చూద్దాం, అక్కడ ఎటువంటి వాస్తు కరెక్షన్స్ ఉన్నాయి అనేది, దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం ట్రై చేస్తాను అనమాట. అలాగే సెకండ్ ఫ్లోర్లో మనం చూస్తే కనుక గమనిస్తే కనుక మాస్టర్ బెడ్రూమ్ పైనే ఒక రూమ్ వచ్చింది. ఈ రూము ఒక హోమ్ థియేటర్ కింద ఒక రూమ్ కింద యూజ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ డోర్ నార్త్ ఈస్ట్ వచ్చింది, ఇది కరెక్ట్ ఓన్లీ. అలాగే బయటకు వస్తే కనుక నార్త్లో ఇలాగా కారిడార్ పెరిగింది. ఫస్ట్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్లోనే కూడా కారిడార్ అలాగే వచ్చింది. సో ఇక్కడ మీరు గమనిస్తే అర్థమవుతుంది. కానీ ఇక్కడ జరిగే మిస్టేక్ ఏంటంటే పెంట్ హౌస్ అలా ఉంది, పెంట్ హౌస్ ఇలా ఉంది. పెంట్ హౌస్ ఇలా ఉన్నప్పుడు ఈ ముక్క ఇలా పరుగులు వేసి ఈ పెంచుకోవడం వల్ల దీన్ని మనం ఈశాన్య కటింగ్ అయిపోయింది అంటాం. ఎందుకంటామంటే ఈ బిల్డింగ్కి ఇలా రావడం వల్ల ఇది ఈస్ట్ ఆగ్నేయపోద్ది అనమాట. ఇలా పెరిగిపోతే మనకి ఇక్కడ మీరు గమనిస్తే ఈ పాట్ దాటి ఈ ముక్క ఈశాన్య భాగం పోయిందన్న పరుగుల లేకుండా. సో ఈశాన్య దోషం అంటాం అనమాట. సో ఈశాన్య దోషం అనేది ఎట్టి పరిస్థితుల్లోని లేకుండా చూసుకోవాలి. ఒకవేళ అలా ఈశాన్య దోషం ఉంటే లేడీస్కి హెల్త్ అవకాశాలు ఉంటాయి, భారీ ఫైనాన్షియల్ లాస్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. సో ఇటువంటి మిస్టేక్ ఎవరు చేసుకోవద్దు. ఒకవేళ చేసుకుంటే డెఫినెట్గా ఈశాన్యం దోషం లేకుండా ఈ ఏర్పాట్లు చేసుకోవచ్చు. ఇది కంఫర్ట్ ఆర్ సిట్అవుట్ పర్పస్ చేసిందనమాట. అలాగే మిగతా ఇలా అబ్జర్వ్ చేస్తే ఇటువంటి మిస్టేక్ లేదు. సో మీకు అక్కడ లేని మిస్టేక్ ఇక్కడ వచ్చింది అంటే సిట్అవుట్ పర్పస్ ఏర్పాటు చేసుకుంటున్నారు. దీన్ని కూడా ఒక మిస్టేక్ని పరిగణించి ఈశాన్య దోషం లేని ఏర్పాటు చేసుకోండి విధంగా చేసుకోవాలి.